విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. మన ముగ్గురి మధ్య బిజినెస్ని మించిన రిలేషన్షిప్ ఒకటి ఉందని నీకు గుర్తు చేస్తున్నాను మమ్మీ. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు భార్గవి. కొన్ని సంగతులను అర్థం చేసుకునే శక్తి నీకింకా రాలేదు కాబట్టే నువ్విలా మాట్లాడుతున్నావు. ఏదో ఒక ప్రాజెక్ట్ సంపాదించినంత మాత్రాన నువ్వు పెద్దదాని వైపోయావని అనుకోకు. చాలా విషయాల్లో నువ్వింకా పసిదానివేనన్న సంగతి మర్చిపోవద్దు. పోనీ ఆయన కూతురుగా కాకపోయినా బిజినెస్ పరంగా ఆలోచించినా వచ్చిన అతిథుల్ని సాగనంపే మర్యాద ఒకటి ఉంది కదా మమ్మీ. అంతగా బిజినెస్ మర్యాదలు పాటించాలనిపిస్తే కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఎవరినైనా పిలిచి బుకే ఇచ్చి పంపించు. అంతేగాని సెండ్ ఆఫ్కి మాత్రం నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. లక్ష్మీదేవి ఇంటికి వెళ్లారట కదా, అప్పుడే వదిలేసిందా మిమ్మల్ని చలసాని గారు? ఏమిటి ఈ విషయం నాకెలా తెలిసిందా అని ఆశ్చర్యంగా ఉందా? నేను బయలుదేరడానికి కేవలం 4 గంటలు మాత్రమే వ్యవధి ఉంది రోజీ. పాపం, 100 ఏళ్లు కలిసిమెలిసి ఉండాల్సిన దాంపత్యాన్ని 4 గంటలకి కుదించుకున్నారు. మిమ్మల్ని చూస్తుంటే జాలిగా ఉంది చలసాని గారు. వచ్చిన పని అయిపోయిందిగా, ఇంకా ఇక్కడే ఉన్నారే? జీవితాంతం కలిసి ప్రయాణించే అదృష్టానికి ఎలాగూ నోచుకోలేదు. కనీసం ఎయిర్పోర్ట్ వరకైనా తోడొస్తావేమోనని అడగడానికి వచ్చాను. ఏ ఆవిడగారు రానందా? అనే ఉంటుంది. ఎందుకంటే ప్రాజెక్ట్ ఆవిడకి ఇవ్వలేదు కదా. పొరపాటు చేశారు చలసాని గారు. ఇన్ని రోజులు తను ఒలకపోసిన వయ్యారాల కోసమైనా ఈ ప్రాజెక్ట్ తనకిచ్చుండాల్సింది. ఒకవేళ అలా చేస్తుంటే ఒక్క ఎయిర్పోర్ట్ వరకేం కర్మ, ఏకంగా అమెరికాకే లేచిపోయేవాళ్ళు. ఐ మీన్ ఎగిరిపోయి ఉండేవాళ్ళు. నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. మన మధ్య పర్సనల్ విషయాలు ఏముంటాయి చలసాని గారు? బిజినెస్ విషయాలు మాట్లాడాలంటే చెప్పండి, భార్గవిని పిలుస్తాను. భార్గవి, చలసాని గారు బయలుదేరుతున్నారు, చెప్పి వెళ్దామని వచ్చారట. డాడీ, వెళ్ళొస్తానమ్మా భార్గవి. డాడీ, 20 ఏళ్ల పాటు నువ్వు సంతోషంగా గడిపావో బాధపడుతూ గడిపావో నాకు తెలీదు. కానీ ఇక ముందు మాత్రం నీ కంట కన్నీటి తడి కనిపించకూడదు. నీ కన్న తండ్రిగా నేను కోరుకుంటున్నదొక్కటే. డాడీ. భార్గవి, నాకు తెలిసి కాలం అనే ప్రవాహంలో ఒక పూచిక పుల్లలా కొట్టుకుపోయానే తప్ప నాకు నేనుగా చేసిన తప్పంటూ ఏదీ లేదమ్మా. అయినా విధి అనేది నీనొసట నానొసట ఇలాంటి పిచ్చి గీతలు ఎందుకు గీసిందో, ఇటువంటి శాపగ్రస్త జీవితాన్ని ఎందుకు ఇచ్చిందో నాకు తెలియడం లేదు. తోడు కోసం తప్పించే వాళ్లకు ఒంటరితనమే తోడవుతుందేమో. అమ్మా భార్గవి, ఆ శాపం నీకు తగలకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. వెళ్ళొస్తానమ్మా.
విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు ఊహించని మలుపులతో ఊసురు పోసుకుంటావు మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి మా విలాపాలే నీకు విలాసాలు వేదనలే వేడుకలు నీ భావనలే మా బాధలు ఎదకోతలే మా తలరాతలు నీది హృదయం కాదు కఠిన పాషాణం గుండె గుండెలో విషాదమే ఇందుకు తార్కాణం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అమ్మా సంధ్య వస్తున్నానమ్మమ్మా. ఇక్కడేం చేస్తున్నావు అమ్మా? కింద పూజ గదిలో అమ్మమ్మ నీకోసం ఎదురు చూస్తుంది. మావయ్య ఒకసారి అటువైపు చూడు. సంధ్యా సమయం ఎంత అందంగా ఉందో. నా బంగారు తల్లి సంజయ్ కన్నానా? రాత్రి కరిగిపోయి పగలు మొదలవడం ఎంత బావుంటుందో, దిగులు కరిగిపోయి సంతోషంగా మారుతున్నప్పుడు కూడా మనసు అలాగే ఉంటుందేమో. స్టేట్స్లో ఉన్నప్పుడు ఇలాంటి సీన్ చూడాలని చాలాసార్లు అనుకునేదాన్ని, కానీ కుదిరేది కాదు. అక్కడ కుదరనివి దొరకనివి అన్నీ
నీకిక్కడ కుదురుతాయి దొరుకుతాయి. పద, అమ్మమ్మ నీకోసం వెయిట్ చేస్తుంది. ఆ, హలో. ఓ, నువ్వా? చెప్పరా. రాత్రే వచ్చింది. నిజానికైతే 2 నెలల తర్వాత ఇండియా రావాలి తను. ఈలోపు చిన్న గమ్మత్తు జరిగిందిరే. ఎవరు మావయ్య? రాజేష్ అని నా ఫ్రెండ్. ఆహా. ఏం లేదురా, సంజయ్ అక్కడ చక్కగానే చదువుకుంటోంది. తన విషయంలో పెద్ద ప్రాబ్లమే లేదు. మొన్న మధ్య అమెరికాలో స్కూల్ పిల్లలు పిస్టల్తో కాల్చుకొని చనిపోయారని ఒక న్యూస్ వచ్చింది చూడు. ఆ స్కూలు సంజయ్ వాళ్ళ కాలేజ్ పక్కనే ఉందన్నమాట. ఆ సంగతి తెలిసినప్పటి నుంచి అమ్మ మూడు మారిపోయింది. సంజయ్ని ఇక్కడే ఉంచి చదివిద్దాం, అమెరికాలో వద్దు అని ఒకటే గొడవ. ఆ గొడవ ఎంత దూరం పోయిందంటే అక్కడ హాయిగా చదువుకునే సంజయ్ని హడావుడిగా ఇక్కడికి పిలిపించేంత వరకు వచ్చింది. అది సంగతి. అరే రాజేష్, నువ్వు చెప్పింది కరెక్టే. క్యూబా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్న రా మెటీరియల్ ఇక్కడే మన రాయలసీమ ఏరియాలోనే దొరుకుతుంది. ఈవినింగ్ కలిసినప్పుడు డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాం. ఓకేరా, ఉంటాను. బాయ్ బాయ్. వేడికి చెప్తే అల్లుతుంది కదమ్మా దండ. మన చేతులతో స్వయంగా అల్లిన దండ వేస్తే మనం అడిగింది వెంటనే ఇస్తాడు దేవుడు. ఇందాక హారతి కళ్ళకద్దుకునేటప్పుడు దేవుణ్ణేదో కోరుకున్నట్టున్నావే. దేవుణ్ణి నేను ఎప్పుడు కోరుకున్నా మా మావయ్యని మా అమ్మమ్మని చల్లగా చెడమని కోరుకుంటాను. మరి నీకోసం నువ్వేమీ అడగవా? నేను అడక్కముందే నాకు కావలసినవన్నీ నువ్వు మావయ్య ఇచ్చేస్తారుగా. హలో బీడీ. హలో బేబీ, నిన్న నైట్ స్లీప్ బాగా కమ్మింగా? ఓ, బ్రహ్మాండంగా నిద్రపోయాను. పాలెవరికి బీడి? సంధ్యా బేబీకి. సంజయ్ ఇంకా బుజ్జి పాపాయేనా పాలు తాగుతుంది? కాఫీలు టీలు ఎక్కువగా తాగొద్దు, కనీసం ఇంట్లో ఉన్నప్పుడైనా పాలు తాగమని అమ్మమ్మ చెప్పింది. అమ్మా, సంజయ్ని మోడర్న్గా పెంచమంటే 1920s ఉండే ముసలమ్మని పెంచినట్టు పెంచుతున్నావు. రేపు దీన్ని పెళ్లి చేసుకోవడానికి కుర్రాళ్ళు ఎవరైనా ముందుకొస్తారో లేదో. చూడమ్మమ్మ మావయ్య. మేనమావే కదమ్మా, ఆ మాత్రం వేళకోళ్ళడ్డంలో తప్పే ఉంది. నువ్వు నా పెళ్లి గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. నాకు తగినవాణ్ణి మా అమ్మమ్మే చూస్తుంది. ఎన్నాళ్లకు మళ్ళీ హౌస్ లో మల్లెపూలు లాంటి ఆఫీస్. కాశీ, మేడం, పాప చాలా రోజుల తర్వాత ఇండియాకి వచ్చింది. వాళ్ళ ఫ్రెండ్స్ని పలకరించడానికి వెళ్తుందట. పాపను సిటీలో తిప్పడమే నీ డ్యూటీ. అలాగే మేడం. వెళ్ళిరామ్మా. ఒక్క నిమిషం తాతయ్య, అమ్మా నాన్నల ఫోటోకి దండ మార్చొస్తాను. అలాగేనమ్మా. హాయ్ గ్రాని. వాట్ వినోద్, ఎందుకింత ఆలస్యమైంది వాళ్ళ? ఆలస్యమా? లేదే, నీకోసం వెయిట్ చేస్తున్నా. నాకు తెలుసు ఎంత లేట్ అయిందో. మామూలు టైం కన్నా 5 minutes లేట్, అంతే కదా. 5 minutes మాత్రం లేట్ కాదేమిటి? కమ్ కమ్ కమ్.
మరి ఓవర్ స్ట్రెయిన్ అవ్వకు వినోద్. ఐ ఆమ్ ఆల్రెడీ గ్రాని. ఇప్పుడే వస్తానే. పాలిటిక్స్, యాక్సిడెంట్స్, స్కామ్స్, స్ట్రైక్స్, యాజిటేషన్స్. ఫస్ట్ పేజీ నుంచి చివరి పేజీ వరకు యూత్ గురించి రాయొచ్చు కదా. పాఠాలు చదవడమే కష్టంగా ఉంది, ఇంకా న్యూస్ పేపర్లు ఏం చదువుతారని రాయడం లేదు గానీ పాలు తాగు. నేను తాగను. మా మంచి వినోద్ కదూ. నో, వినోద్ పాలు తాగడు. ఏమైంది నీకు ఇవాళ? నాకు కాదు, నీకే ఏదో అయింది. నాకా? లేకపోతే పాలు తాగమని చెప్పేటప్పుడు నువ్వు నన్ను ఎలా పిలుస్తావు? ఓ గాడ్. వినోద్ని పాలు తాగమ్మా. దట్ ఈజ్ మై గ్రాండ్ మా. మనవణ్ణి బాగా గారభం చెయ్యి, రేపు ప్రొద్దున నేను ఎత్తికెక్కి కూర్చుంటాడు. గ్రాండ్ మా, ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. ఏమిటి? ఆ, ఎక్కడో ఆ, విన్నట్టుందా? లేదు లేదు, ఇది మా మమ్మీ వాయిసే. యు ఆర్ మై స్వీట్ మామ్. కాలేజీ రీఓపెనింగ్ రోజున పిల్లల్ని నవ్వుతూ పంపించాలి గాని ఎక్కడైనా ఏడిపిస్తారా? చూడు నా మనవడి చెవి ఎంతగా కందిపోయిందో. డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో మహా బాగా వెలగబెట్టాడు నీ మనవడు గారు. ఇక మిగిలింది సెకండ్ ఇయర్ లో వెలిగిస్తాడు. సీ మామ్, ఫస్ట్ ఇయర్ లో అల్లరి, సెకండ్ ఇయర్ లో సరదాలు, ఫైనల్ ఇయర్ లో పాఠాలు. ఇది మనం డిగ్రీకి డిసైడ్ చేసిన సిలబస్. సో నా లెక్క ప్రకారం ఇది సరదాల సంవత్సరం. పాఠాలు చదవమని ఎవరు అడగకూడదు. ఓకే, సీ యూ. వినోద్ ఇంట్లో ఇంత బుద్ధిమంతుల్లా కనిపిస్తున్నాడా? బయటికి వెళ్ళగానే ఒకటే గొడవలు. ఏ చదువుకునేటప్పుడు నువ్వు చేయలేదేంటి అల్లర్లు గొడవలు? మనవడి ప్రేమలో పడి నువ్వు నన్ను మర్చిపోతున్నావు మమ్మీ. నువ్వైనా నేనైనా బతుకుతున్నది వినోద్ కోసమేగా. అయ్యయ్యో మర్చిపోయాను, వినోద్కి డ్రెస్ రెడీ చేయాలి.